వర్టిగో అనేది సర్వసాధారణమైన సమస్య. యూజువల్‌గా పేషెంట్స్ వర్టిగో అనేది ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తారంటే, తల తిరుగుతూ ఉండడం, అలాగే చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ తిరుగుతూ ఉన్నట్టు, అలాగే ఇంబాలెన్స్ లాగా ఫీల్ కావడం, అన్‌స్టడీగా ఫీల్ కావడం అని ఇలా రకరకాలుగా పేషెంట్స్ ఈ వర్టిగో ఎక్స్‌ప్రెస్ చేస్తుంటారు. కొంతమందికి తోసినట్టుగా ఉండడం, ఒక సైడ్‌కి లాగినట్టుగా ఉండడం, ఇవన్నీ చాలా సాధారణమైన ఎక్స్‌ప్రెషన్స్ ఫర్ ద వర్టిగో. కామన్ కాజెస్ యూజువల్‌గా యూ కెన్ సే పెరిఫెరల్ కాజెస్ ఆర్ సెంట్రల్ కాజెస్ అని చెప్పుకోవచ్చు. పెరిఫెరల్ అంటే యూజువల్‌గా ఇవి చెవికి సంబంధించిన సమస్యల్లో ఇన్నర్ ఇయర్‌లో విల్ హావ్ హియరింగ్ ప్లస్ బ్యాలెన్స్ ఆర్గాన్ ఆల్సో. ఇన్నర్ ఇయర్‌లో ఈ బ్యాలెన్స్ ఆర్గాన్‌లో డిస్టర్బెన్స్ రావడం ద్వారా యూజువల్‌గా బినైన్ పారాక్సిజమల్ పొజిషనల్ వర్టిగో అంటాం. బీపీపీవీ అనే ఈ సమస్య దిస్ ఈస్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ వర్టిగో ఇన్ అవర్ డే టు డే ప్రాక్టీస్. బీపీపీవీ ఆర్ పొజిషనల్ వర్టిగోలో యూజువల్‌గా లోపలి చెవిలో ఉన్న సెమీ సర్క్యులర్ కెనాల్స్‌లో ఫ్లూయిడ్ ఉంటుంది. వాటిలో కొన్ని ఆటోకోనియల్ డెబ్రీ అంటే సమ్ కాల్షియం కార్బోనేట్ డిపాజిట్స్ ఆ ఫ్లూయిడ్‌లో ఫ్లోట్ అవుతూ ఉండడం ద్వారా కొన్ని పొజిషన్స్‌లో ఈ గిడ్డినెస్ రావడం. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్ వెన్ ద పేషెంట్ లిఫ్ట్ ద హెడ్ అప్ ఆర్ డౌన్ ఒక బెడ్‌లో ఒక సైడ్‌కి తిరిగినప్పుడు అలాగే బెడ్ మీద నుంచి లేచేటప్పుడు ఇలా తోచినట్టుగా ఉండడం. ఇలా యూజువల్‌గా ఫ్యూ సెకండ్సే వస్తుంటుంది ఈ గిడ్డినెస్ అనేది. ఇలా హిస్టరీని బట్టి ఇది డయాగ్నోస్ చేస్తాం. యూజువల్‌గా దీనికి కారణాలంటే యూజువల్‌గా చాలామందికి హిస్టరీ ఆఫ్ హెడ్ ఇంజ్యూరీ ఉండొచ్చు కొంతమందికి. తలకి ఎప్పుడో దెబ్బ తగిలి ఉండొచ్చు. దానివల్ల ఈ పార్టికల్స్ లోపలి చెవిలో లూజ్ అయ్యి ఫ్లోట్ కావడం వల్ల ఈ సమస్య సాధారణంగా చూస్తుంటాం. అలాగే ఆఫ్టర్ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రీసెంట్‌గా 2, 3 వీక్స్‌లో వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఈ సమస్య రావచ్చు. అలాగే మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పొజిషనల్ వర్టిగో రావచ్చు. సో, ఇలా కొన్ని తెలిసిన అసోసియేషన్స్ ఉంటాయి. చాలా సార్లు మనకి కారణం కూడా తెలియకపోవచ్చు. సో, ఈ సమస్య యూజువల్‌గా ఔట్ పేషెంట్‌లో పొజిషనల్ టెస్ట్, డిక్స్ ఆల్పైక్ పొజిషనల్ టెస్ట్ అని మనం పేషెంట్‌ని ఒక బల్ల మీద కూర్చోబెట్టి 45 డిగ్రీలో తల పెట్టి ఇట్లా సడెన్‌గా పడుకోబెడితే ఎలకిల ఒక సైడ్‌కి 45 డిగ్రీ యాంగిల్‌లో పేషెంట్స్‌కి వెంటనే గిడ్డినెస్ వస్తుంది. వితిన్ ఫ్యూ సెకండ్స్. తర్వాత వాళ్ళ ఐస్ ఇట్లా రొటేట్ అవుతాయన్నమాట. దాన్ని రొటేటరీ నిస్టాగ్మస్ అంటాం. ఇది యూజువల్‌గా ఫ్యూ సెకండ్స్ ఉండి లెస్ థాన్ 1 మినిట్ తగ్గిపోతుంది. ఇలా రైట్ సైడ్ వచ్చిందా? లెఫ్ట్ సైడ్ వచ్చిందా? అంటే ఏ చెవిలో ఉందనేది మనం నిర్ధారించుకొని దానికి సమ్ మెనూవర్స్ ఉన్నాయన్నమాట. సర్వసాధారణమైన మెనూవర్ ఎప్లీ మెనూవర్ అని, సేమాన్స్ మెనూవర్ అని, ఈ పోస్టీరియర్ కెనాల్ బీపీపీవీ పొజిషనల్ వర్టిగోలో ఈ మెనూవర్ ద్వారా మనము ఆ పార్టికల్స్ కాల్షియం కార్బోనేట్ డిపాజిట్స్‌ని మూవ్ చేసి వి విల్ షిఫ్ట్ దెమ్ బ్యాక్ ఇంటూ ద వెస్టిబ్యూల్. దిస్ ఈస్ కాల్డ్ పార్టికల్ రీపొజిషనింగ్ మెనూవర్ అంటాం. ఈ పార్టికల్ రీపొజిషనింగ్ మెనూవర్ ద్వారా ఈ పొజిషనల్ వర్టిగో అనే సమస్యని మనం క్యూర్ చేయొచ్చు. యూజువల్‌గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 99% ఆఫ్ ది టైమ్స్ దిస్ విల్ గెట్ క్యూర్డ్. ఈ మెనూవర్ కొంతమందికి రిపీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టెంట్ రికరెంట్‌గా వస్తున్నది ఈ పొజిషనల్ వర్టిగో అంటే రేర్‌లీ వి డూ సమ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఆల్సో. లైక్ ఆ పోస్టీరియర్ సెమిసర్కిల్ కెనాల్‌లో ఎక్కడ పార్టికల్స్ ఫ్లోట్ అవుతున్నాయో వాటిల్ని ప్లగ్ చేసి కూడా సర్జరీ ద్వారా కూడా మనం వెరీ రేర్‌లీ వి నీడ్ టు డూ సర్జరీ. ఇది చేసి కూడా ఈ సమస్య నివారించేదానికి అవకాశం ఉంటుంది. ద సెకండ్ కామన్ కాజ్ ఇన్ అవర్ ఈఎన్‌టీ ప్రాక్టీస్ అంటే మెనియర్స్ డిసీజ్ అంటారు. ఈ మెనియర్స్ డిసీజ్ అనే సమస్య ఇన్నర్ ఇయర్‌లో ఎక్సెసివ్ ఫ్లూయిడ్ ఫార్మేషన్ ద్వారా ఈ మెనియర్స్ డిసీజ్ వస్తుంది. దీంట్లో యూజువల్‌గా ఉండే సింప్టమ్స్ చెవిలో మోత రావడం, వినికిడి తగ్గుతూ పోవడం, చెవి నరం వీక్ అయ్యి నర్వ్ డెఫ్‌నెస్ వస్తుంది. ఈ తర్వాత నాసియా, వామిటింగ్, స్వెట్టింగ్ రావడం. ఈ ఎపిసోడిక్ గిడ్డినెస్ ఉంటుంది. ఎపిసోడిక్ అంటే అప్పుడప్పుడు టెన్షను, వరీ, యాంగ్జైటీ ఉన్నప్పుడు అటాక్స్ ఆఫ్ గిడ్డినెస్ వస్తుంటుంది. దీన్ని మెనియస్ డిసీజ్ అంటారు. దీన్ని యూజువల్‌గా మనం క్లినికల్ ఎగ్జామినేషన్‌లో చెవులు నార్మలే ఉంటాయి. ఆడియోమెట్రీ చేసినప్పుడు వాళ్ళకి లో ఫ్రీక్వెన్సీస్‌లో ఆహ్, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటే నర్వ్ డెఫ్‌నెస్ ఉంటుంది.
అలాగే వాళ్ళకి ఫ్లక్చుయేటింగ్ హియరింగ్ లాస్. హియరింగ్ గోస్ అప్ అండ్ డౌన్ ఆల్సో ఇన్ ద ఎర్లీ స్టేజెస్. అలాంగ్ విత్ ద ఈ రింగింగ్ సౌండ్, నాసియా, వామిటింగ్, స్వెట్టింగ్ ఇవన్నీ ఉండడం. ఈ తర్వాత ఈ ఆడియోమెట్రీ పరీక్ష ద్వారా మనకి లో ఫ్రీక్వెన్సీ లాస్ ఉన్న వాళ్ళకి మెనియర్స్ డిసీజ్ ఉన్నట్లు అర్థమవుతుంది. అలాగే కొన్ని వెస్టిబులర్ టెస్ట్ ఉన్నాయి. ఎలక్ట్రోకాక్లియోగ్రఫీ అని, అలాగే చాంప్ టెస్ట్, వెంప్ టెస్ట్ అని సమ్ ఆడియోలాజికల్ టెస్ట్ ద్వారా కూడా ఈ సమస్య డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ అంటే యూజువల్గా లో సాల్ట్ డయట్ అని చెప్తాం. అంటే ఉప్పు తగ్గించడం వల్ల ఈ ఇన్నర్ ఇయర్ ఫ్లూయిడ్స్లో ప్రెషర్ తగ్గించేదానికి ఉపయోగపడుతుంది. అలాగే స్మోకింగ్, తర్వాత ఆల్కహాల్, తర్వాత కెఫీన్, ఎక్సెసివ్ కాఫీ టీ డ్రింకింగ్ ఆల్సో కుడ్ బి ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. తర్వాత మెడికల్ మేనేజ్మెంట్ యూజువల్గా ఈ బీటా హిస్టిన్ అనే మందు సర్వసాధారణంగా ఇది ప్రిస్క్రైబ్ చేస్తాము. ఈ బీటా హిస్టిన్ అలాగే దానితో పాటు కొంతమందికి సినారిజిన్ అని, అలాగే ది ప్రోక్లోర్పెరజైన్ అని, నాసియా, వామిటింగ్ వచ్చినప్పుడు ఈ మందులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్తో యూజువల్గా అంటే ప్రొలాంగ్డ్గా తీసుకోవాల్సి వస్తుంది. యూజువల్గా కంట్రోల్ అవుతుంది. సపోజ్ మెడికల్ ట్రీట్మెంట్తో కూడా కంట్రోల్ కాకుండా రికరెంట్గా వస్తుంది, మందులతో తగ్గట్లేదు అన్న వాళ్ళకి చెవిలో మైక్రోస్కోప్ ద్వారా ఇంజెక్షన్స్, ట్రాన్స్టింపానిక్ ఇంజెక్షన్స్, డెక్సామెథజోన్ అనే ఇంజెక్షన్ ద్వారా ఈ సమస్య తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. స్టిల్ కంటిన్యూయింగ్ నాన్ రికరెంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్రాన్స్టింపానిక్ జెంటమైసిన్ కూడా ఇచ్చి ఈ సమస్యని పూర్తిగా నివారించేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దేర్ ఆర్ సో మెనీ అదర్ మేజర్ సర్జికల్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. లైక్ ఎండోలింఫాటిక్ సాక్ డీకంప్రెషన్ అని, అలాగే లాబరింథెక్టమీ అని, సెలెక్టివ్ వెస్టిబులర్ న్యూరెక్టమీ అని. దీస్ ఆర్ ఆల్ వెరీ రేర్లీ డన్ నవ్ డేస్ బికాస్ సింప్లీ ఇన్ ద అవుట్ పేషెంట్ విత్ అన్ ఇంజెక్షన్ ఇన్ టు ద ఇయర్ ఈ ప్రాబ్లం పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. కాబట్టి మేజర్ సర్జరీస్ ఈ రోజుల్లో చేయాల్సిన అవసరం ఉండటం లేదు. అలాగే ది అదర్ కామన్ కాజెస్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ ఇయర్, వెస్టిబులర్ న్యూరోనైటిస్ అంటాం. ఈ సమస్యలో ఏముంటుందంటే పేషెంట్స్ క్యాజువల్కి వచ్చి ఎమర్జెన్సీలో కూర్చొని కంటిన్యూస్గా వామిట్ చేస్తుంటారు. అలాగే కంటిన్యూస్గా గిడ్డినెస్ ఉంటుంది. దీంట్లో యూజువల్గా 1 to 2 days కూడా ఉండొచ్చు. వీళ్ళకి ఎగ్జామిన్ చేసినప్పుడు ఐస్ చూస్తే హారిజాంటల్ నిస్టాగ్మస్ ఉంటుంది, ఐస్ ఇలా వైబ్రేట్ అవుతుంది. సో అలా ఈ సమస్యను డయాగ్నోస్ చేస్తాం. యూజువల్గా ఇట్ ఈజ్ అంటే మెడికల్ మేనేజ్మెంట్తో ముందు చెప్పినట్లు ఈ బీటా హిస్టిన్, అలాగే వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి ప్రోక్లోర్పెరజైన్ ఈ మందుల ద్వారా మనం ఈ సమస్యని నయం చేయొచ్చు. వీళ్ళకి యూజువల్గా 4 to 6 weeks వరకు కొంత అన్స్టడీనెస్ ఉండి మెల్లిగా ఈ ప్రాబ్లం పూర్తిగా నయమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చెవి లోపల ఈ కర్ణబేరి వెనకాల ఒక సిస్ట్ లాగా పెరుగుతూ, కొలెస్టేటోమా అంటాం, ఒక సంచిలాగా పెరుగుతూ చెవి మధ్య చెవి ఇన్ఫెక్షన్ ద్వారా వల్ల కూడా ఈ ఈ గిడ్డినెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఈ కొలెస్టోమా అనే జబ్బు ఆ సిస్ట్ లాగా ఉండేది బ్యాలెన్స్ ఆర్గాన్ని ఎరోడ్ చేస్తూ ఈ బ్యాలెన్స్ డిస్టర్బెన్స్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి చెవిలో ఉన్న క్రానిక్ ఇయర్ డిసీజ్ మైక్రోస్కోపిక్ సర్జరీ ద్వారా మనం నయం చేసి ఈ ప్రాబ్లము ట్రీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మైగ్రేనస్ వర్టైగో అనేది కూడా సర్వసాధారణంగా చూస్తుంటాం. ఈ మైగ్రేనస్ వర్టైగో అనేది యూజువల్గా వాళ్ళకి అంటే కొంతమందికి మైగ్రేన్ హెడేక్ ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు కూడా. వాళ్ళకి యూజువల్గా స్వేయింగ్ సెన్సేషన్ ఉంటుంది, అలాగే తోసినట్టుగా ఉండడం. ఈ ఈ సమస్య కూడా మెడికల్ మేనేజ్మెంట్తో నయం చేయొచ్చు. అలాగే వైటమిన్ B12, వైటమిన్ D అనేది చాలా మందికి నవడేస్ 80% అది పాపులేషన్ ఆర్ డెఫిషియెంట్. ఈ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి గిడ్డినెస్ వచ్చేదానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా ఈ వైటమిన్ B12, వైటమిన్ D ఎంత ఉన్నాయో చూసుకొని వాటికి తక్కువ ఉన్న వాళ్ళకి రీప్లేస్మెంట్ చేయడం వల్ల కూడా ఈ సమస్య కొంతవరకు నివారించేదానికి అవకాశం ఉంటుంది.